కాకినాడ జిల్లా కెర్లంపొడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు కాలువ గండిపడిన ప్రదేశాన్ని జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అధికారులు నాయకులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వరద నీటితో ముంపుకు గురైన వరి పంట పొలాలలో ఆయన పర్యటించారు. రైతుల వద్ద నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ యొక్క తుఫాన్ కారణంగా రైతు దుస్థితి దయనీయంగా మారిందన్నారు. గత ఏడాది ఇదే సమయానికి ఈ పరిసర ప్రాంతాలలో ఏలేరు కాలువకు గండ్లు పడడం జరిగిందని, ఆ సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇక్కడికి రావడం జరిగిందన్నారు. అయితే అప్పుడు తాత్కాలికంగా చర్యలు చేపట్టడం జరిగిందని, పూర్తి స్థాయిలో ఏలేరు కాలువ గండిపడే అవకాశం లేకుండా చేసేందుకు చంద్రబాబు నాయుడుకు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఎస్టిమేషన్లు కూడా అందజేయడం జరిగిందన్నారు. ఇది పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలంతా సీఎం దృష్టికి తీసుకువెళ్లి తొందరలో పూర్తి స్థాయిలో సమస్య పరిష్కరించడం జరుగుతుందన్నారు. పంటలు బాగా పండి చేతికందే సమయంలో ఈ తుఫాన్ కారణంగా రైతులు కోలుకోలేని నష్టాన్ని ఎదుర్కోవడం జరిగిందన్నారు. 1 ఎకరం పంట వరి పొలాల్ని మిషన్తో కోయిస్తే గంటకు 5,000 రూపాయలు అయ్యే పరిస్థితుల్లో నుంచి ఈ యొక్క వరద నీరు కారణంగా 15,000 రూపాయలు ఖర్చు అయ్యే దుస్థితి ఏర్పడిందన్నారు. గత 2 రోజుల నుంచి వరి పొలాల్లో నీరు నిలిచిపోవడంతో వరి కంకులు తడిచి మొక్క మొలిచే పరిస్థితి ఉందన్నారు. ఈ యొక్క పరిస్థితుల నుంచి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం ముందుకు వచ్చి అన్ని విధాలుగా రైతులను ఆదుకోవడం జరుగుతుందని హామీ ఇచ్చారు. ఆనాడు పనులు పూర్తి చేయకపోవడంతో నేడు ఈ ఏలేరు ఆధునీకరణకు 800 కోట్లు అయ్యే పరిస్థితి ఏర్పడిందన్నారు. అందరికీ కూడా నమస్కారం. ఈ తుఫాను వల్ల రైతు దుస్థితి ఎలాగుందో మనం అందరం కూడా చూస్తున్నాం. పోయిన సంవత్సరం కూడా ఇదే పరిస్థితి, కరెక్ట్గా ఇదే టైంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ రోజు ముఖ్యమంత్రి అయిన 3 నెలలకి ఇక్కడికి రావడం జరిగింది. ఇవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. ఏదైతే ఈ గండ్లు ఉన్నాయి అన్నిటిని కూడా చేయిస్తానని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే శాంక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది. అంటే తాత్కాలికంగా చేసి పర్మనెంట్ సర్వీస్కి అక్కడ శాంక్షన్లు కూడా అతి తొందరలోనే తెచ్చే ప్రయత్నం జ్యోతుల నెహ్రూ గారు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితి ఈరోజు రైతు దయనీయ స్థితి చూస్తే చాలా దారుణంగా ఉంది. మామూలుగానే రైతు పండగ పండుతుంది, ఆ పంట బాగా పండిందనే ఈరోజు ఉన్న పరిస్థితికి ఈ తుఫాను వల్ల పూర్తిగా నష్టపోయాడు. ఈ రోజున మామూలుగా మిషన్తో కోయిస్తే 1.5-2 గంటల్లో 1 ఎకరానికి అంటే 3,000, 4,000, 5,000 రూపాయలు అయ్యేదాన్ని ఈరోజు 13,000, 14,000 పెడితే కానీ అవ్వని పరిస్థితి. అయినా సరే వీళ్ళు రికవరీ కూడా సగం ధాన్యం కూడా దాంట్లో తడికి దాంట్లో గడ్డితో పాటు వెనక్కిపోద్ది. ఈ నీరు ఉండడం వల్ల కింద మీరు చూసినట్టయితే అప్పుడే 2 రోజుల నుంచి ఇదే పరిస్థితుల్లో నీరుంది. ఈ నీరు ఉండడం వల్ల మొక్క కూడా మొలిచేసి ధాన్యం కూడా ఎందుకు పనిచేయని పరిస్థితుల్లో ఉంటుంది. కాబట్టి వీళ్ళని అన్ని విధాలుగా కూడా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. అలాగే ఎంఆర్ఓ గారు డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. పంట నష్టాన్ని అంతా కూడా బేరే చేసుకుని పైకి పంపించడం జరుగుతుంది. వీళ్ళ ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనుగోలు చేసే విధంగా అన్ని విధాలుగా చర్యలు తీసుకునేలాగా మేమందరం కూడా ప్రయత్నిస్తాం. రైతుని కాపాడే దిశగానే ప్రభుత్వం కూడా ఉంటుందని, కూటమి ప్రభుత్వం ఉంటుందని మీ ద్వారా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.